దైవజనులు యేసన్న గారు చక్కటి ఉపమానం చెప్తాడు. యేసన్న గారి దగ్గరికి సాతానుగాడు వచ్చాడండి. సాతానుగాడు వచ్చి, నేను నీకంటే ఎక్కువ బాగా వాక్యం చెప్పగలుగుతాను అన్నాడు. ఏమన్నాడు సాతానుగాడు? నేను నీకంటే బాగా చెప్తాను, నీకంటే నేను ఇంకా మంచిగా పాడతాను అన్నాడండి. అవసరమైతే నేను నీకంటే బాగా ఆరాధన కూడా చేస్తాను అన్నాడండి. యేసన్న గారు చిన్నగా నవ్వుకుని, సరే బాగా పాడు, బాగా వాక్యం చెప్పు, బాగా ఆరాధన చెయ్యి అన్నాడండి. దాంతోపాటు ఇంకో చిన్న పని కూడా చేయన్నాడండి. ఏం చేయమన్నాడు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? యేసన్న గారు ఏమన్నారు? మోకరించి ప్రార్థన చేయి అనగానే ఆ సాతానుగాడు ఏమైపోతూ ఉన్నాడు అంటే పారిపోతా ఉన్నాడు. సాతానుగాడు వాక్యం చెప్పగలుగుతాడు, సాతానుగాడు పాట పాడగలుగుతాడు, మోకరించి ప్రార్థన చేయలేడండి. మనం మోకరించి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు కూడా ఖచ్చితంగా ప్రభు మన పక్షముగా ఉండి మనకు సహాయకుడుగా ఉండగలిగినటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసు. ఆ యేసునందు మనం విశ్వాసం ఉంచి ఆ యేసు నామమును బట్టి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పారిపోకుండా, మనకు కలిగేటువంటి శ్రమను బట్టి పారిపోకుండా, మనకు కలిగేటువంటి ఇబ్బందిని బట్టి మనం పారిపోకుండా ఆ యుద్ధ రంగములో మనం నిలబడి ప్రభువా, నీవే నాకు న్యాయము తీర్చగలిగిన దేవుడువు, నా కుటుంబం పక్షముగా న్యాయాన్ని చేయగలిగిన దేవుడువు, నాకు సహాయకుడుగా ఉండగలిగే దేవుడవు, నన్ను విమోచించగలిగినటువంటి దేవుడవు, నాకు మేలు చేసే దేవుడవు, నా పక్షముగా యుద్ధము చేయగలిగినటువంటి దేవుడవు అని మనం విశ్వసించి మోకరించి ప్రార్థించినప్పుడు ప్రతి విధమైనటువంటి సాతాను బంధకాలు తెంపబడతాయి. ప్రతి బలహీనత నుంచి విమోచించబడగలుగుతాము. ప్రతి సమస్యలోంచి మనకు విజయాన్ని ప్రభు అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. ఈ రోజున మనం మోకరించి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి, మనం కలిగే శ్రమను బట్టి మోకాళ్ళకు దూరంగా ఉండకూడదు, ప్రార్థనకు మనం దూరంగా ఉండకూడదు, దేవుని వాక్యానికి మనం దూరంగా ఉండకూడదు. సమాజంలో, సంఘములో మనము దేవుని ఎదుట సాక్షులుగా నిలబడగలిగేటట్లుగా ప్రభు రానున్నటువంటి రోజుల్లో ప్రభు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు.